హలో గాయస్, వెల్కమ్ ఆల్. ఈరోజు క్లాస్లో మనం బేస్డ్ ఆన్ కోర్ జావా వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం తయారు చేయొచ్చు, అంటే వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్. ఓకేనా? సో యాక్చువల్గా జావా ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, జావాతో మనం ఏమేమి చేయొచ్చు. సో జావాకి సంబంధించిన కంప్లీట్ సెషన్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. సో విత్ సైంటిఫిక్ రీజన్తో. కానీ ఈ క్లాస్ కంప్లీట్గా డెడికేట్ చేసేది అంటే జావాని బేస్ చేసుకొని మనం ఎలాంటి సాఫ్ట్వేర్స్ తయారు చేయొచ్చు. ఐ మీన్ టు సే హియర్ జావా అంటే ఇట్స్ అ కోర్ జావా అండి, అంటే J2SE అని చెప్పచ్చు, జావా 2 స్టాండర్డ్ ఎడిషన్, ఆర్ వీ కెన్ సే మనం అర్థమయ్యే భాషలో కోర్ జావా. అర్థమైందా? సో మరి ఈ కోర్ జావాని బేస్ చేసుకొని ఎలాంటి అప్లికేషన్స్, విచ్ మీన్స్ దట్ ఎలాంటి సాఫ్ట్వేర్స్ మనం తయారు చేయొచ్చు, ఆ సాఫ్ట్వేర్స్ ఏ ఫీల్డ్స్లో వాడతారు, అపార్ట్ ఫ్రమ్ దట్ దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం ఇక్కడ లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో రైట్ నౌ హియర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోర్ జావా. అంటే కోర్ జావాని బేస్ చేసుకొని ఎలాంటి సాఫ్ట్వేర్స్ తయారు చేయడం అనేది చేశారు. ఓకేనా? షల్ వి బిగిన్ రైట్ నౌ? ఓకే గైస్, సో ఫస్ట్ మనం ఎలా చెప్పుకోవచ్చు, ఇక్కడ నుంచి కోర్ జావాని బేస్ చేసుకొని మనం డెస్క్టాప్ అప్లికేషన్స్ తయారు చేయొచ్చు అండి. మనం ఏం చేయొచ్చు? డెస్క్టాప్ అప్లికేషన్స్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ డెస్క్టాప్ అప్లికేషన్స్? డెస్క్టాప్ అప్లికేషన్ ఇన్ ద సెన్స్ మనం అది ఏదైనా కావచ్చు, ఇట్ మైట్ బి MS ఆఫీస్ కావచ్చు, లేదా టాలీ సాఫ్ట్వేర్ కావచ్చు, లేదంటే మీడియా ప్లేయర్ కావచ్చు. ఓకేనా? అంటే నార్మల్గా పీసీలో యూజ్ చేసే సాఫ్ట్వేర్ని మనం ఇక్కడ నుంచి డెస్క్టాప్ అప్లికేషన్ చెప్పచ్చు. సో మరి దీని గురించి ఇంకా ఇన్డెప్త్గా మనం అప్కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేయబోతున్నాం. సో రైట్ నా మరి ఆ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఎలాంటి ఫీల్డ్స్లో వాడతారు అనేది మనం ఇక్కడ నుంచి ఒక చిన్న పాయింట్ ఇక్కడ నుంచి డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ వీఆర్ గోయింగ్ టు యూస్. ఓకేనా? సో మరి ఇక్కడ నుంచి ఎలాంటి ఫీల్డ్స్ మనం దీన్ని వాడుకోవచ్చు అంటే సపోజ్ లైక్ దట్ ఇస్ ఏ బిజినెస్ సాఫ్ట్వేర్స్ మనం తయారు చేయొచ్చు. బిజినెస్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వాడుకోవచ్చు, లేదంటే మనం బ్యాంకింగ్ ఆఫీసెస్లో దీన్ని కోర్ జావాని యూజ్ చేయొచ్చు, ఈ ఫీల్డ్లో వాడచ్చు, లేదంటే అకౌంటింగ్ ఫర్మ్స్లో వాడుకోవచ్చు, లేదంటే వీ క్యాన్ యూజ్ ఇట్స్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్కడండి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాడచ్చు, లేదంటే ఇన్ విచ్ ఫీల్డ్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్స్ ఏ కార్పొరేట్ ఇంటర్నల్ ఇట్స్ ఏ కార్పొరేట్ ఇంటర్నల్ టూల్స్ అని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీలో కొన్ని ఇంటర్నల్ టూల్స్ తయారు చేసుకోవచ్చు త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోర్ జావా. మరి దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ హియర్ ఐ విల్ టేక్. సో మరి దీన్ని బేస్ చేసుకొని మనం బిల్డింగ్ సాఫ్ట్వేర్స్ని తయారు చేయొచ్చండి. బిల్డింగ్ సాఫ్ట్వేర్స్ హియర్ త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోర్ జావా వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ద బిల్డింగ్ సాఫ్ట్వేర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ నుంచి మనం స్టూడెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ తయారు చేయొచ్చు, లేదంటే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇట్స్ ఏ లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కూడా మనం ఇక్కడ నుంచి తయారు చేయడం అనేది త్రూ ద హెల్ప్ ఆఫ్ కోర్ జావా మనం చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ నుంచి మనం ఇన్వెంటరీ, ఓకే, హియర్ త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇన్వెంటరీ సిస్టమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ ఏ POS, పాయింట్ ఆఫ్ సేల్ అంటారు. సో అలాంటి సాఫ్ట్వేర్స్ కూడా మీరు త్రూ ద హెల్ప్ ఆఫ్ కోర్ జావా నుంచి తయారు చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోర్ జావా వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. ఆ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఎలాంటి ఫీల్డ్స్లో వాడతారు, సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో రైట్ నౌ దీని తర్వాత అగైన్ త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోర్ జావా వాట్ వీ కెన్ ఏబుల్ టు బిల్డ్. సో హియర్ వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ఇట్స్ కమాండ్ లైన్ అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి ఏంది కమాండ్ లైన్ అప్లికేషన్స్ అంటే ఎలాంటి ఫీల్డ్స్లో దీన్ని వాడడం అనేది జరుగుతుంది మనకు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ హియర్ వీ హ్యావ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. వాట్ వీఆర్ గోయింగ్ టు కాల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఫీల్డ్లో వాడచ్చు, లేదంటే ఆటోమేషన్ కోసం మీరు ఈ కోర్ జావాని వాడచ్చు, లేదంటే మీరు ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ కోసం అగైన్ మీరు ఇక్కడ నుంచి కోర్ జావాని వాడచ్చండి. ఆఫ్టర్ దట్ డెవాప్స్, ఆర్ యూ హర్డ్ దిస్ వర్డ్ కాల్డ్ డెవాప్స్? డెవాప్స్ సపోర్ట్ కోసం కూడా ఖచ్చితంగా మీరు కోర్ జావాని వాడడం అనేది జరుగుతుంది. సో మరి దీన్ని బేస్ చేసుకుని ఎలాంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పచ్చు అంటే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ హియర్ అంటే ఇక్కడ నుంచి మనం ఫైల్ యూటిలిటీస్ అని చెప్పుకోవచ్చు అండి. ఫైల్ యూటిలిటీస్ అప్లికేషన్స్ తయారు చేసుకోవచ్చు, లేదంటే
త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద బ్యాకప్ టూల్స్ని తయారు చేయొచ్చు, లేదంటే లాగ్ అనలైజర్స్ని క్రియేట్ చేయొచ్చు. లాగ్ అనలైజర్స్ ఇక్కడ నుంచి మీకు ఒక కంప్లీట్ కాంప్రహెన్సివ్ నేను లిస్ట్ ఇస్తున్నాను, అంటే కంప్లీట్ లిస్ట్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే చాలామంది మైండ్లో డౌట్ ఉంటుంది, సార్ కోర్ జావా వాల్యూ ఉందా లేదా, సో కోర్ జావా నేర్చుకుంటే మనకు ఫ్యూచర్ ఉంటుందా లేదా అనే టాపిక్ గురించి ఈరోజు క్లాస్లో మీకు ఒక చిన్న డెమో అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? సో త్రూ ద హెల్ప్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ సే లాగ్ అనలైజర్స్ వీ కెన్ సే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ నుంచి మనం బ్యాచ్ ప్రాసెసింగ్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాచ్ జాబ్స్ క్రియేట్ చేయడం అనేది త్రూ ద హెల్ప్ ఆఫ్ కోర్ జావాని ఇక్కడ నుంచి తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ అగైన్ త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోర్ జావా వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ఫైల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అండి. ఫైల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ ఇప్పుడు చూడండి, డిఫరెంట్ ఫీల్డ్స్లో బ్యాంకింగ్ సెక్టర్స్ వస్తాయి, ఎడ్యుకేషనల్ సెక్టర్స్ వస్తాయి, హెల్త్ కేర్ సెక్టర్స్ వస్తాయి. సో అగైన్ ఇక్కడ ఏ ఫీల్డ్ అయితే ఏ సెక్టర్ అయితే వస్తుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మీకు పాస్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి ఈ ఫైల్ ప్రాసెసింగ్ అప్లికేషన్ అనే సాఫ్ట్వేర్స్ ఏ ఫీల్డ్స్లో వాడతారో ఒకసారి చూద్దాం మనం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ వీఆర్ గోయింగ్ టు యూస్. ఇక్కడ నుంచి మనం డేటా ప్రాసెసింగ్లో దీన్ని వాడుకోవచ్చు. అగైన్ ఇంకొక ఫీల్డ్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎంటర్ప్రైజ్ రిపోర్టింగ్ అనే ఫీల్డ్లో కూడా దీన్ని మనం వాడడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మైగ్రేషన్ ప్రాజెక్ట్లో కూడా ప్రాజెక్ట్స్ మైగ్రేట్ చేయడానికి కూడా ఖచ్చితంగా మనకు కోర్ జావా హెల్ప్ కావాల్సిందే. అపార్ట్ ఫ్రమ్ దట్ మరి ఇది ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సిఎస్వి విచ్ ఈస్ నథింగ్ బట్ కామా సపరేటెడ్ వాల్యూస్. ఎక్స్ఎంఎల్, ఆఫ్టర్ దట్ జేసన్ అంటే ఎక్స్ఎంఎల్ స్టాండ్స్ ఫర్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ చెప్పచ్చు. JSON స్టాండ్స్ ఫర్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ ప్రాసెసర్స్ మీరు ఇక్కడ నుంచి తయారు చేయొచ్చు అండి త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోర్ జావా. అగైన్ వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ఫైల్ కన్వర్టర్స్ కూడా మీరు ఇక్కడ నుంచి తయారు చేయడం అనేది చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ డేటా వ్యాలిడేషన్ టూల్స్ కూడా మీరు ఇక్కడ నుంచి కోర్ జావా హెల్ప్ తీసుకొని తయారు చేయొచ్చు. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఓకే, సో నేను ఏం చెప్పాను, వాట్ ఐ ప్రామిస్ టు యూ, ఇన్ విచ్ ఏరియాస్, ఇన్ విచ్ సెక్టర్స్, విచ్ ఫీల్డ్స్ వీఆర్ గోయింగ్ టు యూస్ ద కోర్ జావా అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ నుంచి అగైన్ మనం ఇట్స్ ఏ నెట్వర్కింగ్లో కూడా నెట్వర్కింగ్ అండ్ ఇట్స్ ఏ క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్లో కూడా మనకు కోర్ జావా యొక్క ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. ఓకే, హెల్ప్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ నెట్వర్క్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనే వర్డ్ వచ్చేసరికి ఖచ్చితంగా అడ్వాన్స్ జావాని యూజ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ J2EE. ఓకే, సో J2EE ఇన్ ద సెన్స్ వాట్ వీ కెన్ ఏబుల్ టు సే ఇక్కడ నుంచి సర్వ్లెట్స్, లేదంటే ఫ్రేమ్వర్క్ తీసుకున్నట్లయితే మనకు వాట్ వి సే ఇట్స్ ఏ స్ప్రింగ్, లేదంటే ఆల్రెడీ మనకు జావాలోనే JDBC అని వస్తుంది. ఇంకొంతమంది దాన్ని ఏం చేస్తారంటే JDBC అనేది జావా 2 స్టాండర్డ్ ఎడిషన్ కాన్సెప్ట్, అది దాన్ని తీసుకొని వెళ్ళేసి అడ్వాన్స్ జావాలో పెట్టేశారు. సో అగైన్ త్రూ ద హెల్ప్ ఆఫ్ దీస్ థింగ్స్, ఓకేనా, అది మనకు సర్వ్లెట్స్ కావచ్చు, JDBC కావచ్చు, లేదంటే స్ప్రింగ్ కావచ్చు, అండ్ సో ఆన్ మనం అగైన్ త్రూ ద హెల్ప్ ఆఫ్ కోర్ జావాతోనే చేయొచ్చు. సో అందుకని ఇక్కడ నేను నెట్వర్కింగ్ అండ్ క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ అనే వర్డ్ రాయడం జరిగిందండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ఎలాంటి ఫీల్డ్స్లో మరి దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఒకసారి చూద్దాం. సో హియర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్. అగైన్ ఇట్స్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఎక్కడండి, కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఇది మీరు యూజ్ చేయొచ్చు. లేదంటే వీ కెన్ ఏబుల్ టు సే ఎంటర్ప్రైజ్ అండ్ నెట్వర్క్స్లో కూడా మీరు దీన్ని వాడడం అనేది చేయొచ్చు. లేదంటే IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఫీల్డ్లో కూడా మీరు దీన్ని యూజ్ చేయడం అనేది చేయొచ్చు. సో మరి దానికి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే, సో హియర్ అదేంటంటే చాట్ అప్లికేషన్స్ అండి, చాట్ అప్లికేషన్స్. ఓకే, అగైన్ ఇట్స్ ఏ ఫైల్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ విచ్ మీన్స్ దట్ చాట్ అప్లికేషన్ మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మీరు చాటింగ్ చేస్తుంటారు కదా, సో అలాంటి చాట్ అప్లికేషన్స్ మీరు త్రూ ద హెల్ప్ ఆఫ్ జావా చేయొచ్చు. అగైన్ ఫైల్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ అంటే రిమోట్ ఏరియాలో కూర్చొని మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లో మీ యొక్క ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయాలా అని అనుకున్నట్లయితే అగైన్ ఇది పనికి వస్తుంది.
Apart from that, here we have one more thing, that is nothing but say socket based. Yes guys, socket based systems అని చెప్పుకోవచ్చు. అంటే వాట్ డస్ ఇట్ మీన్ హియర్ సాకెట్ బేస్డ్ సిస్టమ్స్? సింపుల్గా చెప్పేస్తాను, అదేంటంటే హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ కూడా మీరు కోర్ జావాతో చాలా పవర్ఫుల్గా తయారు చేయొచ్చు. ఓకేనా? యాక్చువల్గా ఈ మనకు నెట్వర్కింగ్ అనే వర్డ్ వచ్చేసరికి అడ్వాన్స్ జావాతో కనెక్ట్ అవుతాం, కానీ అడ్వాన్స్ జావా టోటల్గా కోర్ జావా పైన డిపెండ్ అయింది కాబట్టి ఈ కాన్సెప్ట్ కూడా ఇక్కడ తీసుకోవడం అనేది జరిగిందండి. సో ఆఫ్టర్ దట్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్. అదేం మరి అంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ నెట్వర్కింగ్, సారీ ఆల్రెడీ డిస్కస్ రైట్. సో హియర్ వీ హ్యావ్ ఇట్స్ ఏ మల్టీ థ్రెడెడ్, ఏంటండి మల్టీ థ్రెడెడ్ అండ్ కాన్కరెంట్ అప్లికేషన్స్. మల్టీ థ్రెడెడ్ అండ్ కాన్కరెంట్ అప్లికేషన్స్ మీరు తయారు చేయాలా అని అనుకున్నట్లయితే, సో మరి కోర్ జావా ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఇది కూడా ఎలాంటి ఫీల్డ్స్లో వాడతారండి? హై పర్ఫార్మెన్స్ సిస్టమ్, గుర్తుపెట్టుకోండి. హై పర్ఫార్మెన్స్ సిస్టంలో మనం జావా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. లేదు సార్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్, ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఉంది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండాలి. జస్ట్ సే సపోజ్ మనకు ప్యారలల్ ప్రాసెసర్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక డౌన్లోడ్ మేనేజర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మీరు తయారు చేయాలా అని అనుకున్నట్లయితే దట్ వుడ్ బి ద బెస్ట్ చాయిస్ వీ కెన్ సే హియర్. అగైన్ ఇట్స్ ఏ రియల్ టైమ్ సిస్టమ్స్లో కూడా మనం దీన్ని యూజ్ చేయడం అనేది చేయొచ్చండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్, what are the different types of examples here we can have? We have that is nothing but say job schedulers అని చెప్పుకోవచ్చు. Through the help of this core Java we can able to build the applications like job schedulers. ఓకే, అంటే టాస్క్ ఇస్తున్నాము ఏ క్లయింట్కి లేదంటే ఏ ఎంప్లాయీకి ఎలాంటి టాస్క్ ఇవ్వాలో, సో అలాంటి వాటిని ఇక్కడ నుంచి మనం జాబ్ షెడ్యూలర్స్ అని చెప్పుకోవచ్చు, లేదా టాస్క్ షెడ్యూలర్స్ అని చెప్పుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో లేదంటే హియర్ వాట్ వి సే ఒక అప్లికేషన్ ఏ టైంలో రన్ కావాలో అనేది కూడా మనం ఇక్కడ నుంచి డిసైడ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్స్ జాబ్ షెడ్యూలర్ వీ కెన్ సే. అపార్ట్ ఫ్రమ్ దట్ హియర్ వీ హ్యావ్ సే డౌన్లోడ్ మేనేజర్స్ అండి. డౌన్లోడ్ మేనేజర్స్ తయారు చేయొచ్చు. ఆల్రెడీ టోల్డ్ యూ సే ప్యారలల్ ప్రాసెసర్స్, మనం ప్యారలల్ ప్రాసెసర్స్ కూడా త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోర్ జావా నుంచి తయారు చేయడం అనేది చేయొచ్చు అండి. ఓకే రైట్. సో అగైన్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్. సో డేటాబేస్ అప్లికేషన్స్ కూడా తయారు చేయొచ్చు. మరి డేటాబేస్ అప్లికేషన్స్ మీరు తయారు చేయాలంటే ఖచ్చితంగా మీరు JDBC హెల్ప్ తీసుకోవాల్సిందే. మరి ఆ JDBC విచ్ ఇస్ నథింగ్ బట్ CRUD ఆపరేషన్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్ హియర్? JDBC జావా డేటాబేస్ కనెక్టివిటీ అంటారు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కోర్ జావా. బట్ కొంతమంది ఏం చేశారంటే ఈ JDBCని అగైన్ అడ్వాన్స్ జావాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ J2EEకి ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో నో ప్రాబ్లం, ఇక్కడ నుంచి మీరు JDBC తీసుకోవచ్చు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. లేదంటే సర్వ్లెట్స్, స్ప్రింగ్స్, ఇలాంటి అన్ని సాఫ్ట్వేర్స్ అగైన్ కోర్ జావా పైన డిపెండ్ అయి ఉన్నాయి. ఓకేనా? సో నా మరి ఇది ఏ ఫీల్డ్స్లో వాడడం అనేది జరుగుతుంది ఒకసారి చూద్దాం మనం. సో ఇది మనకు బ్యాంకింగ్ సెక్టార్స్లో వాడడం అనేది జరుగుతుందండి. అంటే డేటాబేస్ అప్లికేషన్ బ్యాంకింగ్ సెక్టార్స్లో వాడడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ హియర్ వీ హ్యావ్ ఇట్స్ ఏ రీటైల్ సెక్టార్లో వాడడం జరుగుతుంది. అగైన్ ఇట్స్ ఏ ఎడ్యుకేషన్ సెక్టార్లో వాడడం జరుగుతుంది. లేదంటే వాట్ వీ క్యాన్ సే ఇట్స్ ఏ హెల్త్ కేర్ సెక్టార్లో దీన్ని వాడడం అనేది జరుగుతుంది. సో లైక్ దట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ దోస్ అంటే జస్ట్ లైక్ CRUD సిస్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో CRUD సిస్టమ్స్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? CRUD ఇస్ నథింగ్ బట్ సే క్రియేట్, రీడ్, అప్డేట్, డెలీట్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి సిస్టమ్స్ మీరు బిల్డ్ చేయాలా? అగైన్ యూ జస్ట్ గో త్రూ దిస్. లేదు సార్ నేను వేరే తయారు చేయాలా, జస్ట్ లైక్ ఐసే రికార్డ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ తయారు చేయాలా, గో త్రూ దిస్. లేదంటే ఇక్కడ నుంచి మీరు రిపోర్టింగ్ టూల్స్ తయారు చేయాలా, అగైన్ త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోర్ జావా యూ కెన్ ఏబుల్ టు బిల్డ్ దీస్ ఆర్ ద థింగ్స్ అండి. ఓకేనా? సో అంతేనా? అంటే ఇంకా చాలా ఉన్నాయి. వీ కెన్ సే లాట్ ఆఫ్ థింగ్స్ అవుట్ దేర్. సరే, నా హియర్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఓన్లీ వన్ పాయింట్ రైట్ నౌ. ఈ ఒక పాయింట్ చెప్పేసి మన సెషన్ని స్టాప్ చేస్తాను. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ఇస్ ఏ స్మాల్ లిటిల్ డెమో అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మీరు రియల్ టైమ్ ఆన్లైన్ సెషన్స్ అండి, హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్స్ ఏ కంప్లీట్ కోర్ జావా, అది తెలుగు భాషలో. ఓకేనా? వాట్, వై, హౌ అనే ప్రతి ఒక్క క్వశ్చన్ టు క్వశ్చన్, అంటే ఏదైనా మీరు క్వశ్చన్ తీసుకున్నట్లయితే మీరు నార్మల్గా ఏం చేస్తారు, ఏదైనా క్వశ్చన్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఓకేనా అదే కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారు. ఐ డోంట్ డూ లైక్ దట్.
ఎవ్రీథింగ్ మీ ముందర లైవ్ చేస్తాను. లైవ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ రీజన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే సైంటిఫిక్ వేలో మీరు ఇంతవరకు మీ డిగ్రీ కావచ్చు, మీ బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, లేదంటే వేరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎక్కడే కానీ చేయని విధంగా నేర్చుకోని విధంగా ఐఎమ్ గోయింగ్ టు టీచ్. అది కూడా దట్ తెలుగు లాంగ్వేజ్లో, ఈజీ భాషలో. అర్థమైందా? సో ఇంత డెప్త్ కాన్సెప్ట్ మనం మీతో షేర్ చేయడం అనేది జరుగుతుందండి. సో నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ దట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు షేర్ విత్ యూ. ఓకేనా? సో మరి ఒక పాయింట్ చెప్పేసి మన సెషన్ నేను క్లోజ్ చేస్తాను. ఎందుకు? బికాజ్ ఇట్ విల్ టేక్, ఐ హ్యావ్ మోర్ దాన్ సే 20 ఉన్నాయి అండి. 20 కేసెస్లో 20 డిఫరెంట్ ఫీల్డ్స్లో దీన్ని వాడడం అనేది జరుగుతుంది. కానీ ఈ సెషన్లో అంటే డెమో సెషన్లో ఇదంతా రికార్డ్ చేయడం అనేది పాసిబిలిటీ లేదు కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దీస్ థింగ్స్ హియర్ ఓన్లీ. ఇస్ ఇట్ క్లియర్? సో మరి ఇది ఇంకా ఎక్కడ వాడతారండి? సో దట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టు యూస్ ది వెబ్ బ్యాక్ అండ్ ఫౌండేషన్స్లో కూడా దీన్ని వాడడం అనేది జరుగుతుంది. సో మరి అక్కడ ఎలాంటి ఫీల్డ్స్ ఉన్నాయి, ఎందుకు మీరు సాఫ్ట్వేర్ ఎంట్రీ అవుతారు కదా, సో ఎలాంటి ఫీల్డ్లో మీరు వర్క్ చేస్తున్నారని మీరు తెలుసుకోవాలి. సో దట్స్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ ద అప్లికేషన్ నేమ్, ఫీల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? రైట్. సో ఆఫ్టర్ దట్ హియర్ దట్ ఈస్ నథింగ్ బట్ వెబ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. అగైన్ ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఈ-కామర్స్ అప్లికేషన్ అని చెప్పచ్చు. అగైన్ SaaS అండి. SaaS ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్లాట్ఫామ్లో కూడా మీరు అలాంటి ఫీల్డ్లో కూడా ఈ కోర్ జావా యొక్క ఖచ్చితంగా రోల్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్స్ కింద పాయింట్ వచ్చినట్లయితే బ్యాక్ అండ్ లాజిక్ రాయొచ్చు మనం. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇఫ్ యూ నో ద లాజిక్ యూ క్యాన్ డూ ద మ్యాజిక్. వితౌట్ హ్యావింగ్ ద లాజిక్ దెర్ ఈస్ నో మ్యాజిక్. లాజిక్ వస్తేనే మ్యాజిక్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా? వాట్ డస్ ఇట్ మీన్ సార్? మ్యాజిక్ లాజిక్ ఏంది, మ్యాజిక్ ఏంది అంటే ఏం లేదు. మీరు ఎందుకోసం నేర్చుకోవాలా సబ్జెక్టు అంటే జాబ్ తెచ్చుకోవడం ఇస్ ఏ వెరీ సింపుల్ థింగ్. అది గుర్తుపెట్టుకోండి. మీరు డిపెండెంట్ కావాల్సిన అవసరమే లేదు. మీ జాబ్స్ని మీరే తెచ్చుకుంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు 4-5 years గ్యాప్ ఉన్న ఆ గ్యాప్ని మనం ఇచ్చే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీరు చాలా ఈజీగా ఫిల్ చేసుకుంటారు. పాయింట్ నెంబర్ 2. ఓకేనా? ఫర్దర్ మీ యొక్క కెరియర్లో మీకు ఈ మనం ఇచ్చే టర్న్ ఎలా ఉంటుందంటే చాలా హ్యూజ్ ఫౌండేషన్ అండ్ స్ట్రాంగ్లీ మీ యొక్క కెరీర్ని మీరు బిల్డ్ చేయొచ్చండి. ఓకే? సో ఇలాంటి అన్ని థింగ్స్ మనం పాయింట్ టు పాయింట్ మీ యొక్క లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఓకే, నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. సో ఆఫ్టర్ దట్ కమ్ టు ద సబ్జెక్ట్ అగైన్. ఇట్స్ ఎ బ్యాక్ అండ్ లాజిక్ అని చెప్పుకున్నాము. అగైన్ వీ హ్యావ్ ఇట్స్ ఏ రిక్వెస్ట్ హ్యాండ్లింగ్. నౌ ఇట్స్ ఏ బిజినెస్ సర్వీసెస్లో కూడా మనం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ సో ఆన్ వీ హ్యావ్ ద లాట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా? సో మరి ఈ లాట్ ఆఫ్ థింగ్స్ మనం లైవ్ సెషన్లో లైవ్గా డిస్కస్ చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్? సో మరి మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాము. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.